పెద్దకొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారు. మీరు మా మధ్య లేకపోయినా మా అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటారు. శోకతప్త హృదయాలతో మీకు ఇవే మా హృదయపూర్వక ఘన నివాళులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం వివరాలు: తేదీ 3/9/2025 మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి స్వగృహం నందు పెద్ద కర్మ మరియు సంస్మరణ సభ జరుగును. కావున తెలియజేయడమైనది, ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పెద్దకొత్తపల్లి మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు, అభిమానులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు. దయచేసి అందరూ డిసిప్లైన్ గా ఈ శ్రీశక్తి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఎవరు గోల్ చేయొద్దు ప్లీజ్. దయచేసి ఈఓఏలు ఎవరికి కూడా అసౌకర్యం కలిగించద్దు. వాటర్ బాటిల్స్ కూడా మన యొక్క గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. దయచేసి ఇవ్వండి, డిస్పాచ్ చేయండి అమ్మా. చెప్తా ఈ 3 ఫిషెస్ నటేశ్వరరావు సార్ పక్కన చెప్తాం. ఆ రోడ్ బ్లాక్ చేస్తారా బిల్డర్ మన గ్రామ సమాఖ్య ఈఓఏలందరూ కూడా మీతో పాటు వచ్చినటువంటి సభ్యులందరికీ ఆ చివర కూడా కొంచెం ఖాళీ ఉన్నది, అక్కడ నుంచోకుండా అందరం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఒకసారి ధన్యవాదాలు తెలపవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అందరూ ఓకే. మీ అందరూ కూడా చాలామంది గతంలో మనము ఒక ప్రోగ్రాం పెట్టాలంటే మరి వచ్చాము. ఈరోజు ఫ్రీ బస్సు మహిళలందరికీ చివరి స్థానం చివరి రాష్ట్ర బార్డర్ వరకు కూడా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన ఆచండ అంగన్వాడీ సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఆచండ సునీత గారిని, మిగతా మహిళా మార్కెట్ యార్డ్ చైర్మన్
రాజేశ్వరి గారు అందరూ కలిసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. అందరూ మహిళలందరూ కలిసి ఏంటమ్మా దగ్గర ఉంచండి, చూడండి దూరంగా ఉంచండి. జాగ్రత్త జాగ్రత్త ప్లీజ్. మధ్యపాడు మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి సంతోషపా నియోజక తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ మేమందరం కూడా వెనకపోతున్నాం. ఈ రోజు సభాధ్యక్షుడు కూడా మహిళలకే ఇస్తాం. ఎవరు చేస్తారో మీరే చేయండి. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మీకు సభకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉత్సాహంగా ఒక 5 మంది మాట్లాడితే వాళ్ళని పేరు పేరు చెప్పలేం కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా ఆశిస్తున్నాం. విజయ్ కుమార్ సార్ గారికి ముఖ్యంగా మనము రాత్రి పిలవగలనే మన ఆహ్వానించి వచ్చినందుకు అత్యంత సునీత మేడం గారికి, వేదిక మీద అలంకరించిన ఆరికట్ల సమితి స్టేట్ నాయకురాలు గారికి, వేదిక మీద ఉన్న అందరి మహిళలకు, వేదిక ముందు ఉన్న అందరి మహిళలకు మా ఆహ్వానము. మనము గత కాలంలో 5 సంవత్సరాల్లో ఒక రాక్షస పాలనలో ఉన్నాం మనం, అవునా కాదా? ఈ రాక్షస పాలనలో ఒక అమరావతి రాజధాని అంతా పడేశాడు. మనం ఒక మహిళల మందరి మనకి ఇవన్నీ రావట్లేదు, మనకి ఆ పథకాలు రాలా ఈ పథకాలు రాలా అని ఆలోచిస్తున్నారు. మనం కేవలం పథకాలు కాదమ్మా ఆలోచించేది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి. అమరావతి రాజధాని బాగా అన్ని బాబు గారి భార్యని ఇది ఆమెను దూషించడం జరిగింది. మహిళల్ని దూషిస్తే జగన్ బాబుకి ఏమి వస్తుంది? ఏమీ రాదు. మనము మనలో కూడా క్రమశిక్షణగా ఉండాలని, గొడవలకు వెళ్ళొద్దనే దీవిస్తాడు, అవునా కాదా? జగన్ అందరిని చంపుకుంటూ ఇప్పుడు కూడా రఫా రఫా అంటున్నాడు. ఆ రఫా రఫా అనేది మనం మళ్ళీ 5 సంవత్సరాలు ఆగిన తర్వాత ఓట్లు వేయొద్దు. మన బాగా పెట్టిన సూపర్ 6 కార్యక్రమంలో మనకి తల్లికి వందనం ఇంతకుముందు కుటుంబంలో ఒకరికే వచ్చాయి, కానీ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలు మన ఎమ్మెల్యే గారు చెప్పారు, మన గాజు పాలనలో బాబు గారు చెప్పారు, మీ ఇష్టం మీకు ఓటుకుంటే ఎంతమంది కానండి. మన గౌరవ ఎమ్మెల్యే గారికి, మండల నాయకులకు, మహారాణులకు అందరికీ పేరు పేరున సూపర్ 6 సూపర్ 8 పథకాన్ని విజయవంతం చేసుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఎంతో ఉద్యమం చేసి మన పార్టీని మనం తెచ్చుకున్నాం, పథకాలను కూడా మన వెంట తెచ్చుకున్నాం. అదే కాకుండా ఫ్రీ బస్ ఇప్పుడు ఎవరిని మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అడగాల్సిన అవసరం లేదు. మన ఆధార్ కార్డు పట్టుకొని మనం బస్సు ఎక్కడం, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళడం, షాపింగ్ కూడా మన భర్తలను కానీ మన ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన షాపింగ్ మనమే చేసుకుంటాం. కాబట్టి సూపర్ 6 సూపర్ 8 పథకంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. తల్లికి వందనం అయితే ఏమి, ఫ్రీ గ్యాస్ సిలిండర్, 3 గ్యాస్ సిలిండర్లు నిరుపేదలకి ఈ పథకాలు చాలా ఉపయోగపడతామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేయాలని, అవన్నీ నిరుపేదల నుంచి అట్టడుగు ప్రజల నుంచి పూర్ టు రిచ్కి అన్నీ అందించబడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా P4 సర్వే జరుగుతూ ఉంది. P4లో అయితే నిజంగా నిరుపేదల్ని చాలా మంది ముందుకొచ్చి దత్తత తీసుకోవడం, వాళ్ళకి తోచినంత హెల్ప్ చేయడం, వాళ్ళని పైకి తీసుకురావడం, ఇట్లా ఎన్నెన్నటి కూడా పూర్ టు రిచ్కి, పూర్ పీపుల్స్ ఎవరు ఉండకుండా అందరూ రిచ్గా ఉండాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాలను చేపట్టడం జరిగింది. ఈ మిగిలిన 5 సంవత్సరాల కాలంలో మరెన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, రోడ్లు చాలా వరకు గుంతల రోడ్లు లేకుండా సఫిషియెంట్గా రోడ్లు వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో అయితే డ్రైన్స్ ఇంకా కావాల్సి మనం ఏదైనా సార్ వాళ్ళు నిధులు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం మనకి ఎన్నో స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మన గ్రామాల్లో మనం మంచిగా ఉపయోగించుకొని మన గ్రామాన్ని మనమే అభివృద్ధి పదవులు నడిపించుకోవాలని
మా మహిళలు మాత్రమే వాటిని సాల్వ్ చేసుకోగలం. కాబట్టి మా మహిళలందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తామని అవకాశం ఇచ్చినందుకు వయసులో ఎంకామ్ చదువుకొని ఒక పేదరిక కుటుంబం ఎస్సీ సమాజ వర్గంలో పుట్టి ఎంకామ్ చదువుకొని పెళ్లికి ముందే ఏడుగులపాడు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యి జిల్లాలో ఇంతమంది సర్పంచులు ఉన్నా కానీ జిల్లాకు ఒక సర్పంచ్ని ఎన్నిక చేశారు ఉత్తమ సర్పంచ్గా. మన రాష్ట్రం మొత్తం మీద 10 సర్పంచుల్ని ఎలక్ట్ చేస్తే ఆమె మన జిల్లా నుంచి ఏకైక సర్పంచ్గా ఎన్నికయ్యి ఢిల్లీలో ఈ మధ్య అవార్డు తీసుకొని వచ్చింది. మీ మహిళా సెక్టర్లో ఒక చిన్న పాపకి మీ అందరి తరఫున చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. 4 రోజుల క్రితం నేను బస్సులో వెళ్తున్నా. ఒక పెద్ద ఆవిడ అడిగింది నాతోటి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అమ్మా ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం, మీకు ఈ శ్రీశక్తి పథకం మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా అని అడిగితే ఆమె ఏమైందో తెలుసా, అమ్మా నాకు హెల్త్ సరిగా ఉండదు, ప్రతి నెల ఆసుపత్రికి వెళ్ళాలి, నాకు ఛార్జీలకి అటుపోను ఇటుపోను ఒక 200-300 అవుతాయమ్మా, పిల్లల్ని అడగాలంటే ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకుందామంటే బిడియంగా ఉంది, అమ్మా నేను హాస్పిటల్కి వెళ్ళడమే అనుకున్నాను. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రీశక్తి పథకం వల్ల మాకు జరగాల్సిన పనులన్నీ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా మేము ధైర్యంగా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన బిఎన్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మహిళా తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అన్ని చక్కగా అమలుపరుస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కూడా చక్కగా అమలుపరిచారు. కాబట్టి మన మహిళలందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. నమస్కారం. సోదరిమణి మహిళా అధ్యక్షురాలకి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ మనందరి అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చీమకుర్తి కాన్స్టిట్యున్సీ అంటే ఒక పుట్టినిల్లు లాగా కాన్స్టిట్యున్సీ ఏదైతే ఎలక్షన్ ముందు రావడం జరిగింది, అలాగే మళ్ళీ ఈరోజు ఈ సూపర్ 6 కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే సోదరిమణి సుమతి రాత్రి నుంచి కూడా తప్పకుండా మా కాన్స్టిట్యున్సీకి రావాలి, మళ్ళీ మీరు ఎలక్షన్ ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులు, మహిళా సోదరిమణులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలనలో కనీసం మహిళలు బయటికి రావడానికి కానీ, బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరగడానికి కానీ, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము అనేది మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు, పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటికి వస్తే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ముందు రోజు ప్రోగ్రాం అంటే ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఏదైతే అరెస్టులతో అరాచకాలతో గత ప్రభుత్వం జరిగినటువంటి పరిస్థితి, ఏ విధంగా అక్రమంగా మన అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా 54 రోజులు జైల్లో పెట్టాడో ఈ గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యంగా ఉద్యమం అంటేనే చంద్రబాబు నాయుడు గారి లోపల ఉన్నప్పుడు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి
రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కాబట్టి మేమందరం కూడా నిరసన తెలియజేస్తాము. లోపల ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో, మేము కూడా ఆయన తిన్నారో తెలియలేదో, మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు మహిళలందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిరసన తెలిసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా కూటమి ప్రభుత్వం మంచి గొప్ప విజయాన్ని సాధించింది అనేది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా మహిళా తల్లుల యొక్క పాత్ర కూటమి ప్రభుత్వ విజయంలో ఏదైతే మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా సూపర్ 6 కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, శంకారావం కానీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు గెలవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడాలని చెప్పి మీ అందరూ చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. మహిళా శక్తిని చాటాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మహిళలకు ఒక పని అప్పచెప్తే కమిట్మెంట్ గా చేసి చూపిస్తారు. ఎంతో మందికి రిజర్వేషన్స్ లో ఆ రోజు 33% రిజర్వేషన్ లో ఎంతో మంది సర్పంచ్లు కానీ, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇందాక సర్పంచ్ సోదరిమణి మాట్లాడారు. ఎంతో చక్కగా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి ఒక అవగాహనతో మాట్లాడి ఈ మధ్య అవార్డు కూడా తీసుకున్న సోదరిమణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కూడా కలిసి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుల వారికి, వేదికలు అలంకరించిన పెద్దలకు, అలాగే సోదరిమణి సుమతి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. శ్రీ శక్తి విజయోత్సవ సభకి విచ్చేసిన రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు సునీత గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహిళా నాయకురాలు అందరికీ, ఇక్కడ చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇదేంటంటే ఇది రాబోయే కాలంలో విజయం అన్నమాట. రాబోయే కాలంలో మహిళలు ఎక్కువ అవుతారు, అన్ని పొజిషన్ల వాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాబోయే కాలంలో ఎంపీ సీటు మహిళలకి 33% రిజర్వేషన్లు, దాని తర్వాత ఎమ్మెల్యేలకి 33% రిజర్వేషన్లు. నేను చూస్తా ఉంటే 33 నుంచి 50 కూడా అవుతుందేమో. సో రాబోయే కాలంలో ఇలానే ఉంటుంది అన్నమాట. ఏదైనా అసెంబ్లీలు కానీ ఏదైనా కానీ ఎక్కువ మంది మహిళలు వాళ్ళంటూ తక్కువగా ఉంటారు. సో ఇది రాబోయే కాలం నిజం ఇది. సో ఇలాంటి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని బాగా ప్రోత్సహించారు. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలు అయింది ఇదే రోజు. సో మనం అందరం ఒకసారి సపోర్ట్లు పెట్టాలా, మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. మొదటిగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా మహిళా గ్రూపుల్ని చేసి ఆ రోజులలో ఇలాంటి ఇంతమందిని తయారు చేశారు. ప్రతి ఇంట్లో డాక్రా మహిళలు గ్రూపులు వాళ్ళు పనులు చేసుకోవటం, రూపాయలు సంపించుకోవటం, కుటుంబాన్ని పోషించడం, అందరినీ సాధించడం. ఏంటంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటిదంటే మొగళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో తాగుడు తొందరగా ఆపుతా ఉంటారు. మహిళలు అంటే కుటుంబాల కోసం ఖర్చు పెడతాను అనేది అందరికీ తెలిసిన సత్యం. అందుకని ఈరోజు మహిళల్ని ప్రతి దగ్గర వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఎలక్షన్లో కూడా మీరు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మహిళల్ని ఉద్దేశించి మంచి స్కీములు పెడతా ఉంటారు. ఈసారి కూడా బ్రహ్మాండంగా పెట్టారు. ఈ రోజు ఆ సూపర్ 6లో చాలా వరకు మనం సూపర్ హిట్ అయిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. లోకేష్ గారు ఆ రోజు పాదయాత్ర చేశారు. మీ అందరూ గమనిస్తే ఆ రోజు చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు, ఒక్కొక్కరిని చూసుకునేవాళ్ళు. ఆయన ఎక్కడైనా ఒక మహిళ చూస్తే ఆగి ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చాం, నమస్కారం పెట్టి వెళ్ళిన విషయం మీరు కొద్దిగా ఆలోచించి గమనించుంటే చేసిన విషయం. ఎందుకంటే నేను కూడా మన కాన్ఫరెన్స్లో 5.5 రోజు తిరిగాను. ఎక్కడ మహిళ కనపడి ఏదైనా వచ్చిందంటే ఆగి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వటమో, లేకపోతే నమస్కారం పెట్టడమో, ఏదో ఒకటి పలకరించడమో చేసిన విషయం నేను గుర్తించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళా పక్షపాతి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనం,
అందరికీ అంటే పిల్లలకి అందరికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ తల్లికి వందనం ఇస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కటి మహిళలను ఉద్దేశించి ప్రోత్సహిస్తున్న విషయం మీరు గమనించాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాబోయే అండ్ లోకేష్ గారు. సో ఈరోజు నేను ఒక విధంగా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే నా ఎలక్షన్లో కూడా నాకు 30,000 ఓట్లు వచ్చాయంటే మహిళలకు కొద్దిగా ఎక్కువ కొట్టాలనే విషయం నాకు అర్థమైపోతాను. నేను కూడా 2 సార్లు ఓడిపోయాను కాబట్టి ఎలాగైనా భయం ఉంటుంది. ఏంద్రా ఇవాళ మళ్ళీ 3వ సార్లు ఏమవుతుందో అని నేను భయంగా తిరుగుతూ ఉంటే పోయిన ఎలక్షన్లో మొగోళ్ళ కన్నా 6 రోజులు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే నాకు అర్థమైపోయింది కొద్దిగా ఏదో వ్యవహారం బాగానే ఉంది, ఈసారి గెలిచేటట్టే ఉంది. ఎందుకంటే మహిళలు ముందుకు వచ్చిందంటే అయిపోయినట్టే లెక్క నా ఉద్దేశంలో. సో ఎప్పుడైనా కానీ మహిళలు ముందుంటే ఆ పార్టీ గెలిచినట్టే. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏదేదో తెలుసు, మహిళల గురించి ఇంకా బ్రహ్మాండంగా మా మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే ఏమి జరుగుతుంది అని. ఎందుకంటే దాంట్లో కూడా ప్రతిదానికి ఒక అటు సైడ్ అనేది ఒకటి ఉంటుంది. రేపేమన్నా మేము పని చేయకపోతే ఈ మహిళలందరూ కలిసి ఫ్రీ బస్ అని మా ఇంటికి వచ్చి ఈ పని చేయలేదు ఆ పని అంటే బాగోవాలి ఏంటిది, ఇదేదో చాలా పదవ ఏంటిది ఇబ్బందికరమైన విషయం జరగవచ్చు అని నేను అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల ఈ సూపర్ 6లు ఫ్రీ బస్సులు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రానియరు. మేము మా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా రానియరని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉంది. మన కాన్స్టిట్యున్సీలో కూడా నేను కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా మహిళా లీడర్లు ముందుకు వచ్చి మేము పాలిటిక్స్లో వస్తానంటే అందరికన్నా ముందర నేను ఎంకరేజ్ చేస్తాను. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, గ్యారంటీగా నేను చేస్తానని చెప్తాను. ఎందుకంటే మొగోళ్ళ కన్నా మహిళలే బెటరు. మొగోళ్ళకి ఎప్పుడు కాకపోతే ఏదేదో తిరుగుతూ ఉంటారు, మహిళలు అయితే తిట్టరు. నాకు కూడా బాగానే ఉంటుంది. ఇంకా చాలా మంది ఎంతమంది కావాలంటే అంతమంది నేను ప్రోత్సహిస్తాను. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఇంకొకటి కూడా మహిళలు ఏ గ్రామం నుంచి అయినా వచ్చినా కానీ మాకు ఈ రోడ్డు ఆ రోడ్డు కావాలంటే, ఎందుకంటే నాకుండా నమ్మకం ఏంటిదంటే మహిళలు చెప్తే కరెక్ట్గా చెప్తారు. 10 మంది ఆలోచించుకొని అందరి గురించి ఆలోచించి చెప్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. ఏదైనా రోడ్లో లేకపోతే ట్యాపులు మహిళలు వచ్చి మాకు చెప్తే మీరు చెప్పిందే అందరికన్నా ముందులో చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ప్రోత్సహించారు. పిల్లలకి బాగా ఉద్యోగాలు రావాలని ఆ రోజే ఆలోచించి హైటెక్ సిటీ కట్టారు, బాగా ప్రోత్సహించారు. దాని తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ అని పరిశుద్ధంగా ఉండాలనే ప్రోగ్రాంలు చేశారు. దాని తర్వాత ఆ రోజు ఏంటిది ఊళ్ళల్లో ప్రజావద్ద పాలనకి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చేయడానికి ఆ రోజు ప్రజల వద్ద పాలన ఆయన ప్రోత్సహించడం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత జన్మభూమి రావాలంటే 10 నిమిషాలు అసలు ఒంగోలులో ఉన్నట్టే ఉంది. ఎందుకంటే హైవేలో బ్రహ్మాండంగా స్పీడ్ వస్తున్నాం. హైవేలు పీపీపీ మోడ్లో చేస్తే బాగుంటుందని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సలహా ఇచ్చి మొదటి పీపీ మోడ్తో NH నేషనల్ హైవే చేసింది చంద్రబాబు నాయుడు గారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఏంటిదంటే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు బాగా జరుగుతుందని ముందరే గురించి
ఎందుకంటే ఆయన సమర్థుడు, ఏ పని ఎలా చేయాలో పూర్తిగా తెలుసు కాబట్టి ఇంత కష్టకాలంలో ఆయన మీ అందరూ ఎన్నుకొని 164 సీట్లు కూటమికి ఇచ్చి ఈరోజు మనం ఈ సూపర్ సిక్స్లు, దాని తర్వాత ఈ ఫ్రీ బస్సులు, గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి తల్లికి వందలు, ఇలాంటి మంచి స్కీములు, అటు రోడ్లు అభివృద్ధి అన్నీ చేస్తాం. సో అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు చేసి సీఎం అయి వచ్చినందుకు మన రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి కావడానికి ఆయన ముఖ్య కారణం కాబట్టి ఆయన కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇంకా రాబోయే కాలం ఇంకా బ్రహ్మాండం చేయాలని మనం అందరం మనస్ఫూర్తిగా పెద్దలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఇంకొకసారి నేను తెలియజేసేది ఏంటిదంటే మహిళలకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తారు. రాబోయే కాలంలో రాజ్యము అంతా మీదేదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని పాలిటిక్స్లో కూడా మీరే ఎక్కువ వస్తారు. రాబోయే కాలంలో అందరికీ లోకం అంతా మహిళల వైపు వెళ్తుంది. ఇంకా రేపంతా మహిళల శక్తి ఇంకా రాబోయే కాలంలో. సో అందరికీ నేను కూడా నా కాన్స్టిట్యున్సీలలో మహిళలకి బాగా చాలా ప్రోత్సహిస్తానని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మరియు ముఖ్యంగా సునీత గారికి, ఎందుకంటే నిన్న సాయంకాలమే ఆమె అడిగితే చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి మన మధ్యలో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా తిరిగింది. సో అందుకని మనం గుర్తు చేసుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత పిలవాలి కదా అని పిలిచాం. సో బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మహిళలకి అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఏదైనా ఇలాంటి ప్రోగ్రాంలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ నేను తెలియజేస్తుంది ఎందుకంటే అందరూ ఒక దగ్గర దొరకాలి కదా. మీరందరూ ఇప్పుడు చెప్తాను, నేను ఖచ్చితంగా మహిళలకు ప్రోత్సహించి నేను నా దగ్గరికి నా దృష్టికి ఏదైనా తీసుకుంటే నేను చేయగలిగిన పని ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. పూర్తిగా సుమంతుగా పనిచేస్తున్నారు. వారి అనారోగ్యం సందర్భంగా విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకొని ఆమె పిలిపించి ఈరోజు తిరిగి చెప్తారని చేసి కొంత ఆర్థిక సాయం చేస్తారు కాబట్టి ఇలా చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ లో నేను సిపిఎం పార్టీలో సభ్యురాలుగా చేరాను. అక్కడ కాలనీ కూడా నిలుపుకున్నాము, గట్టిగా పార్టీలో నిలబడి చేశాము. ఇదే మండలంలో కూడా అధికారులందరూ నాకు తెలుసు. నాకు మటుకు పెద్దగా చదువు లేదు. మళ్ళీ ఈ మధ్యలో విజయ్ కుమార్ గారు మనకు సంతనోపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎదురుగా వచ్చాడు. 2 ఓట్లు ఇన్ఛార్జి అయినా కూడా ప్రతి గ్రామాన్ని బాగు చేశాడు. ఇదే పండుగ, ఇదే మహిళలు, ఇంతమంది అందరూ కూడా మనం అందరూ మళ్ళీ ఆయన గెలిపించుకోవాలి. పైన చంద్రబాబు గారు ఉండాలి. మనకి వాస్తవమైన మాట ఇది. ఇంతమంది సంతోషంగా వచ్చారంటే కళ్ళ పండుగ ఉంది. బాగా లేదు బాగా మాట్లాడుతున్నారు. 50 గుర్తుపెట్టే గురించి గుర్తుంచుకోండి. ఆమెను గుర్తుపెట్టుకొని ఆమెను సత్కరిస్తూ ఆమెకి విజయ్ కుమార్ పోయిన కష్టం పన్నది కదా, ఆమె ప్రజలకి బాగా సేవ చేసింది. ఎమ్మెల్యేగా అప్పుడు చెంచా గారు కూడా మంచి ఎమ్మెల్యే. 90లో ఆమె వెనకాలే తిరిగి ఊళ్ళలో తిరిగింది. ఒక ఎస్టీ చదువు రాకపోయినా కానీ బ్రహ్మాండంగా చేసింది. ఈరోజు కొద్దిగా ఇబ్బందులు అప్పుడెప్పుడు ఒక 2 years బ్యాక్ కూడా కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే అప్పుడు కూడా సహాయం చేస్తాం. ఇప్పుడు కూడా ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం సహాయం చేస్తే మనకు కూడా గౌరవం పుణ్యాన్ని భావిస్తూ చూసాం. నమస్కారం. 4 మండలాల ప్రతినిధులు లేనమ్మా, కొంచెం
4 చేయబడ్డమ్మా. సర్పంచులకి అట్లే చేగుర్తి మున్సిపల్ కౌన్సిలర్కి సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నాం. కోరుతున్నాం. ఇప్పుడు గేడాపూర్ మెట్టపాడు కళ్యాణం ప్లీజ్ సోదరి అయిపోయిన కింద పంపించండి అమ్మా. సార్ని కలిసిన వాళ్ళని కింద పంపించండి ప్లీజ్. రండమ్మా రండి. అయిపోయిందా మీది? మీరు అయిపోయిందా? కృపా సౌకర్య సర్పంచి సర్పంచి అరే ప్లేట్ లేపాక అప్పుడే తొందరగా దించమ్మా తమ్ముడు, తొందరగా దించు. ఉన్నారు కౌన్సిలర్ రమాదేవి కొద్దిగా దించే వాళ్ళు సైడ్ వెళ్ళామా, కొద్ది పక్క రాని దించే వాళ్ళకి భోజనాలు దించే వాళ్ళు కొద్ది పక్క రాని తల్లి. గోవింద్ గంత్రి గారు గోవింద్ గంత్రి అమ్మ ఏం మంచి విశ్వాసం ఎక్కువ బాగండి ఎక్కువ ట్రాక్టర్ ముందు కానీ కొద్దిగా దించితే కొద్దిగా ముందు కానీ ఒకరు బాబు అందరికీ అందరికీ భోజనం నెట్టుకోబాకండి. కౌంటర్ నుండి అడవాడి పర్లేదు. 5 నిమిషాలు మత్తిపాడు మండలం సత్తపాడు మీరే వాళ్ళు కొద్దిగా నెట్టుకోబాగు. మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణగా ఉన్నాయి. కలుగుతారా ఏం టెన్షన్ పడుతున్నారు కనపడలేదు జేబులో చాలా చెప్తాను.
పెద్దకొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారు, మీరు మా మధ్య లేకపోయినా మా అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటారు. శోకతప్త హృదయాలతో మీకు ఇవే మా హృదయపూర్వక ఘన నివాళులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం వివరాలు: తేదీ 3/9/2025 మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి గ్రామం మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి స్వగృహం నందు పెద్దకర్మ మరియు సంస్మరణ సభ జరుగును. కావున తెలియజేయడమైనది, ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పెద్దకొత్తపల్లి మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య గారి కుటుంబ సభ్యులు, గ్రామ నాయకులు, అభిమానులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు.